బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ గోషామహల్లో 5 అంతస్తుల భవనం కుంగింది. చాక్నావాడిలో ఆ భవనం పక్కనే కొత్తగా మరో బిల్డింగ్ నిర్మిస్తున్నారు. అదే సమయంలో భవనానికి పెద్ద పెద్ద క్రాక్లు రావడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. జీహెచ్ఎంసీ సిబ్బందికి సమాచారం ఇచ్చినా పట్టించుకోవట్లేదని ఆరోపిస్తున్నారు. గోషామహల్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. భవనం కుంగి 6 గంటలవుతున్నా అధికారులు స్పందించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. భవనంలో ఉన్న వారిని ఖాళీ చేయించాలని డిమాండ్ చేస్తున్నారు. మరింత తాజా సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు ఫోన్ ఇన్ ద్వారా. ప్రవీణ్, చెప్పండి, అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? అక్కడ ఉన్న జనాలు ఏం చెప్తున్నారు? పోలీస్ అధికారులు ఏం చెప్తున్నారు? పూర్తి డీటెయిల్స్ ఏంటి? అయితే గోషామల్ చక్నవాడలోని 5 అంతస్తుల భవనము మొత్తంగా కూడా కుంగిపోయింది. అయితే పక్కలే ఉన్న ఒక నిర్మాణంలో ఉన్నటువంటి భవనం కారణంగా అది మొత్తం తొలగా కూడా అక్కడ తవ్వకాలు జరిపారు. తవ్వకాలు జరిపిన నేపథ్యంలో దాన్ని ఏదైతే ఆ బేస్మెంట్ ఉంటుందో ఆ బేస్మెంట్ మొత్తం కూడా ఇది కావడం వలన ఈ యొక్క 5 అంతస్తుల భవనం పక్కకు నిర్మిస్తున్నటువంటి నూతన భవనం పిల్లర్స్ కూడా అయితే తవ్వడం చేత పక్కనే ఉన్నటువంటి 5 అంతస్తుల భవనంకు కూడా పెద్దగా ట్రాక్ వచ్చినట్టుగా తెలుస్తుంది. జిహెచ్ఎంసీ అధికారులకు సమాచారం ఇచ్చినా కూడా 5 గంటలు సుమారుగా 6 గంటలు అవుతున్నా కూడా పట్టించుకుంటలేరు అంటూ కూడా అక్కడి నుంచి స్థానికుల నుండి కానీ ఆ యొక్క బిల్డింగ్ ఓనర్ నుంచి కానీ తీవ్ర విమర్శలకి వస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే సంఘటన స్థలానికి ఆ విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు అక్కడ గోషామల్ పోలీసులు సంఘటన స్థలానికి అయితే చేరుకున్న తర్వాత అయితే కాలనీ వాసులు కూడా తీవ్ర ఆందోళన ఉన్నట్టుగా తెలుస్తుంది. భవనం మొత్తం పెద్ద క్రాక్ రావడం చేత ఎప్పుడు అది కింద పడిపోతుందో అంటూ కూడా స్థానికులు కూడా అయితే భయాందోళనకు గురవుతున్నారు. స్థానికులు అక్కడ ఉన్నటువంటి కాలనీ ప్రజలు కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. కాబట్టి భవనంలో ఉన్న అయితే నివాసులను ఖాళీ చేయించాలని అయితే ఫిర్యాదులు చేస్తున్నా కూడా అయితే జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోవడం లేదంటూ కూడా స్థానికులు మండిపడుతున్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.